మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 203 సీట్లను కైవసం చేసుకున్న ఎన్డీఏ డబుల్ సెంచరీ చేసింది. ఈ భారీ విజయంతో బీహార్లో మరోసారి డబుల్ ఇంజన్ సర్కార్ మరోసారి తన పీఠాన్ని దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 89 స్థానాల్లో గెలుపొందగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ 85 సీట్లు గెలుపొందింది. 2020 ఎన్నికల్లో కేవలం 43 సీట్లు మాత్రమే గెలిచిన జేడీయూ ఈసారి రెట్టింపు స్థానాలు దక్కించుకుంది. కూటమిలోని ఎల్జేపీ 19 సీట్లు, హెచ్ఎంఎం 5 సీట్లు, ఆర్ఎల్ఎం 4 స్థానాల్లో విజయం సాధించాయి. మరోవైపు ప్రతిపక్ష మహాగఠబంధన్ ఈ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. 2020లో 110 సీట్లు గెలుచుకున్న ఈ కూటమి ఈసారి కేవలం 34 స్థానాలకే పరిమితమైంది. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ 75 సీట్ల నుంచి 25 స్థానాలకు పడిపోగా కాంగ్రెస్ పార్టీ 19 నుంచి 6 సీట్లకు దిగజారింది. వామపక్షాలు 3 సీట్లకే సరిపెట్టుకున్నాయి. ఈ ఫలితాలతో బీహార్ రాజకీయాల్లో ఎన్డీఏ తన పట్టును మరింత బిగించినట్లయింది.